హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ఎగ్ గ్రేవీ కర్రీని చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే అలా గ్రేవీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ కర్రీని ఏ విధంగా చేసుకుంటామో ఎగ్ కర్రీ అదే స్టెప్స్తో అదే ఈజీ ఇంగ్రీడియంట్స్తో నేను గ్రేవీ కర్రీని చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, వట్టి రైస్తోనైనా, పరాటోతోనైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులో నేను 1 కప్ వరకు ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. ఇలా మందంగా కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మిక్సీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా మందంగా కట్ చేసుకున్న వీటిని ఇలా లైట్గా మెత్తబడితే చాలండి. ఆనియన్స్ అలా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే మనము వీటిని, కలర్ మారకూడదండి, టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలండి, ఈ ఆనియన్స్లో ఉన్న పచ్చి వాసన పోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇందులో నేను చూడండి, ఇందులో దాల్చిన చెక్క 1 యాడ్ చేసుకుంటున్నాను. 1 ఇందులో లవంగా 1 చాలండి, చాలా కారంగా ఉంటుంది కాబట్టి. మిరియాలు 5 to 10 వేసుకోండి, 5 వేసుకోండి స్పైసీ తక్కువగా కావాలంటే. తర్వాత కమ్మగా, ఈ గ్రేవీ కమ్మగా రావాలంటే ఒక 6 వరకు నేను కాజుని యాడ్ చేసుకుంటున్నాను. కాజు వేయడం వలన చాలా గ్రేవీ చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. దీన్ని స్కిప్ చేయకండి. కొబ్బరి పొడిని వేసుకుంటున్నానండి. కొబ్బరి పొడి వేయడం వలన, ఈ కాజు వేయడం వలన గ్రేవీ అనేది బాగా వస్తుంది, అంతే కమ్మగా కూడా ఉంటుందండి. ఈ 2 మాత్రం స్కిప్ చేయకండి. గ్రేవీ రావాలంటే ఈ 2 మాత్రం ముఖ్యం. ఇందులో వేసుకున్నానండి. తర్వాత ఇందులో నేను అల్లం మరి వెల్లుల్లి బాగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకొని 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. మీకు కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి. ఇవి బాగా తీసి పక్కకు పెట్టుకున్నాను కదా, ఇవి చల్లారాలి. లోపల నేను అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, నేను ముందుగానే 5 ఎగ్స్ని ఇలా 10 మినిట్స్ వరకు కుక్ చేశానండి, అంటే బాయిల్ చేశాను. వీటిని ఎగ్స్ని బాగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టడం వలన మసాలాలు టేస్ట్, గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఘాట్లు పెట్టే వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ కారంని, ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని వేసుకున్నాను, స్కిప్ అయింది, సారీ అండి. ఇలా వేసుకొని ఈ ఎగ్స్ ఇలా ఫ్రై అయ్యే లోపల నేను మిక్సీ పెట్టుకుంటున్నాను. ముందుగానే ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ పెట్టుకోవాలండి. చాలా ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలండి. ఎంత ఫైన్గా మనం మిక్సీ పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని నేను మిక్సీ పెట్టుకున్నాను. చాలా ఫైన్గా మిక్సీ పెట్టుకోండి, గ్రేవీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ లోపల ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినవి. చూడండి, వీటిని కూడా పక్కకు పెట్టుకున్నాను. అదే ప్యాన్ పైన 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ పెట్టుకునే ఈ పేస్ట్ని కూడా వేసుకున్నానండి. ఈ పేస్ట్లో ఉన్న మొత్తం ఆయిల్ అనేది బయటికి, అంటే పైకి తేలాలండి. ఈ పేస్ట్ అనేది చాలా బాగా కుక్ అయింది అని అర్థం అండి. అంతవరకు బాగా మనము కుక్ చేసుకోవాలి. ఈ లోపల నేను 1 టమాటాని మిక్సీ పెట్టుకున్నానండి. ఇది కూడా బాగా ఫైన్గా ఉండాలి. బిర్యానీ ఆకును కూడా ఈ దాంట్లో వేసుకోవాలండి. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు. వేసుకున్న తర్వాత పసుపుని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, లేకపోతే 1/2 టేబుల్ స్పూనే యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుకోవాలండి. దీనిపైన ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే ఈ
మసాలా అనేది బాగా కుక్ అయినట్టు. చూడండి ఇలా ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇది బాగా కుక్ అవుతుంది అని అర్థం అండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేయాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇది బాగా మసాలా అనేది కుక్ అయినట్టు. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇందులో నేను గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. వీటిని బాగా మనము కలుపుకొని 1 మినిట్ వరకు లేకపోతే 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేయాలండి. కుక్ చేసిన తర్వాత చూడండి 1 మినిట్ తర్వాత ఇది కూడా ఆయిల్ బయటికి వచ్చింది కదా. ఇలా అడుగంటి పోకున్నట్టు బాగా మనము కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చేయాలండి, ఎందుకంటే నీళ్ళు వేయలేదు కాబట్టి. చూడండి నేను మిక్సీ పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. టమాటో పేస్ట్ మనం చేసాము కాబట్టి ఎక్కువ కుక్ అవ్వడానికి టైం తీసుకోవద్దు. చూడండి 1 మినిట్ వరకు కుక్ చేస్తే చాలు. ఇందులో నేను అదే మిక్సీ గిన్నెలో హాఫ్ కప్పు లేకపోతే 1 కప్ వరకు వాటర్ వేసుకొని ఇలా మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా మనము కుక్ అయితే చాలండి. అంతా వాటర్ వేసుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. ఇలా ఎప్పుడు కుక్ అయిందని తెలుస్తుందంటే కాస్త లైట్గా ఆయిల్ పైకి తేలిందంటే మనకి లైట్గా టమాటాలు మగ్గాయని అర్థం. అప్పుడు ఎగ్స్ని మనము ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇందులో మెయిన్గా వేసేది ఏమంటే కసూరి మేతి అండి. డాబా స్టైల్లో రావాలంటే కసూరి మేతిని వేస్తే చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్గా బాగుంటుంది. కొత్తిమీరను కూడా ఇలా లాస్ట్లో వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. నేను చపాతీతో సర్వ్ చేశాను, చాలా టేస్టీగా ఉందండి ఈ ఎగ్ కర్రీ చపాతీ కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఈజీగా తింటారు. ఇలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ ఎగ్ కర్రీ. చూడండి చాలా టేస్టీగా అలా కమ్మగా ఉంది కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.